హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అజ్జాస్ కుర్తీ క్లబ్. సో ఈ రోజు వీడియోలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. మొన్నటి దాకా మల్చందేరి చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో మీకు టిష్యూస్, షినాన్స్, కొన్ని 1 or 2 మల్చందేర్స్ అయితే చూపించేస్తున్నాను అనమాట. సో అన్ని కూడా ఫెస్టివ్ వేర్ కలెక్షన్స్. సో వైలెట్ అండి, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. సో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి టీల్ బ్లూ కలర్ అండి. షినాన్ ఫ్యాబ్రిక్ అనమాట, ఫ్రాక్ స్టైల్ ప్యాటర్న్. చాలా బాగుంటుందండి డ్రెస్ కలర్ కాంబినేషన్. అండ్ మనకి థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ చూడండి. వైట్ థ్రెడ్ వర్క్, మనకి అవుట్ లైన్ వచ్చేసి కర్దాని వర్క్, పర్ల్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసాడు అనమాట. రౌండ్ నెక్ ప్యాటర్న్, షినాన్ ఫ్యాబ్రిక్. అండ్ స్లీవ్స్ కి మనకి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసాడు అనమాట. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది నార్మల్ కన్నా. చూడండి ప్యాటర్న్ చాలా నీట్ గా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్. లోపల లైనింగ్ కూడా ఇచ్చేసాడండి. లైనింగ్ వచ్చేసి క్రేప్ అనమాట, షినాన్ వచ్చింది కాబట్టి క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చేసాడు. బాటమ్ మనకి సంటూన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో రన్నింగ్ కలర్ లోనే, మనకి టీల్ బ్లూ కలర్ లోనే రన్నింగ్ కలర్ లోనే బాటమ్ వస్తుంది. దుపట్టా కూడా షినాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి. వన్ సైడ్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ లో ఇచ్చిన వైట్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడు అనమాట. వన్ సైడ్ ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్. మొత్తం దుపట్టా అంతా కూడా చిన్న చిన్న బూటీస్. అండ్ అదర్ సైడ్ వచ్చేసి ప్లేన్ స్కాలపింగ్ బార్డర్ ఇచ్చేస్తాడు అనమాట. అంటే కోల్కతా స్టైల్ ప్యాటర్న్. లెంత్ వచ్చేసి మనకి డీసెంట్ లెంత్ వచ్చేస్తుంది. విడ్త్ వచ్చేసి కోల్కతా ప్యాటర్న్ విడ్త్ అనమాట. సో సైజ్ ఆప్షన్స్ మనకి M to XXL సైజెస్ అవైలబుల్. ప్రైస్ వచ్చేసి 1799 అండి. సో ఈ వీడియోలో మనకి 1799 నుంచి అబౌవ్ 3000 రేంజ్ లో మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను మీకు. ఇందాక చూపించిన దాంట్లోనే కలర్ ఆప్షన్ అండి, వైన్ కలర్ షేడ్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా వైన్ కి వైట్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్. యోక్ పార్ట్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. యోక్ పార్ట్ కూడా నాకు యాక్చువల్గా ఈ స్లీవ్ నచ్చిందండి. కొంచెం డిఫరెంట్ గా, అంటే నార్మల్ కన్నా మంచి డిఫరెంట్ ప్యాటర్న్ లో స్లీవ్ ఇచ్చేస్తాడు అనమాట. సేమ్ సంటూన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ కూడా వచ్చేస్తుందండి. సేమ్ దుపట్టా కూడా ఇందాక మనం వేరే కలర్ లో చూపించాం కదా, అలాంటి దుపట్టాని కోల్కతా ప్యాటర్న్ విడ్త్ వస్తుంది. లెంత్ వచ్చేసి మనకి నార్మల్ డీసెంట్ లెంత్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. లైట్ వెయిట్ ఉంటుంది, మంచి పార్టీ వేర్ లుక్, ఫెస్టివ్ వేర్ లుక్ లా కూడా ఉంటుంది. ప్రైస్ యాజ్ యూజువల్ 1799 రూపీస్. M to XXL సైజెస్ లో అవైలబుల్. సో మరొకసారి మల్చందేరి అండి, రస్ట్ ఆరెంజ్ అండి. ఈ కలర్ లో ఎన్ని తెచ్చినా కూడా, ఎన్ని డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ డిఫరెన్స్ అలా తెచ్చినా కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి అనమాట. సో ఈసారి మనం యోక్ పార్ట్ దగ్గర మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ వన్ సైడ్ ఇచ్చాడు, పర్ల్ వర్క్ డీటెయిలింగ్ వన్ సైడ్ ఇచ్చాడు. ఫ్రంట్ వచ్చేసి గ్యాదరింగ్స్ వస్తాయి, ఫ్రాక్ స్టైల్ ప్యాటర్న్ అండి. లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ తో వచ్చేస్తుంది అనమాట. వీనెక్ ప్యాటర్న్, వీనెక్ కి కూడా మనకి చిన్న పర్ల్ వర్క్ డీటెయిలింగ్ లాగా ఇస్తాడు. 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ కి చిన్న లేస్ వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడు అనమాట. బాటమ్ మనకి రస్ట్ ఆరెంజ్ లోనే సంటూన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ వచ్చేస్తుంది. దుపట్టా ఈసారి నార్మల్ గా మల్ చందేరి ఆర్ మల్ కాటన్ లో ఇచ్చేస్తాడు దుపట్టా. బట్ ఇది వచ్చేసి మనకి లేస్ వర్క్ చున్నీ, షిఫాన్ దుపట్టా విత్ వైట్ లేస్ వర్క్ డీటెయిలింగ్ వస్తుందండి. సో ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా సింపుల్ గా అనమాట. లైక్ ఆఫీస్ వేర్ కి అలా వేసుకోవచ్చు, క్యాజువల్ వేరింగ్, అంటే ఒక ఫెస్టివ్ వేర్ లాగా కాకుండా మనం మల్టీపర్పస్ లా యూస్ చేసుకోవచ్చు అనమాట డ్రెస్ ని. ప్రైస్ వచ్చేసి 1799, మళ్ళీ చెందేరు కాబట్టి 1799 ఉంటుంది. సైజెస్ వచ్చేసి M to XXL సైజెస్ లో అవైలబుల్. అయితే బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి. హాఫ్ వైట్ లో మనకి లుక్ వచ్చేసి టిష్యూ లుక్ లాగా ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్, అంటే కొంచెం గాజీ సిల్క్ టైప్ టెక్స్చర్ ఉంటుందండి. చాలా డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్. క్వాలిటీ వచ్చేసి చాలా స్మూత్ సాఫ్ట్ గా ఉంది. లోపల మనకి ఇన్నర్ క్రేప్ ఇన్నర్ అయితే వచ్చేస్తుంది. ఇక డీటెయిలింగ్ పార్ట్ వస్తే మొత్తం కూడా మనకి బ్లాక్ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసాడండి. హాఫ్ వైట్ పైన బ్లాక్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడు. మధ్యలో అక్కడ మనకి మల్టీ కలర్ లో ఇలా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది. దాని మధ్యలో మనకి సీక్వెన్స్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చేసాడు. చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయితే చేశాడండి. స్లీవ్స్ వచ్చేసరికి మనకి సాఫ్ట్, 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. సాఫ్ట్ ఎందుకు అంటున్నానంటే మనకి టచ్ చేసాక నాకు చాలా సాఫ్ట్ గా అనిపించింది అనమాట. ప్లేన్ 3/4 స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. వీనెక్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ మనం కింద ఇంకొకటి చూసుకోవాలి, స్కెలాపింగ్ బార్డర్ ఇచ్చేసాడు అనమాట కింద దామన్ పార్ట్ వచ్చేసరికి. అండ్ ఈవెన్ బాటమ్ కూడా వెరీ సాఫ్ట్ అండి. అంటే నాకు ఇది మేబీ విస్కస్ ఆర్గెన్జా లాగా అనిపిస్తుందండి. ఆర్గెన్జా మిక్స్డ్ విస్కస్ ఫ్యాబ్రిక్ లాగా చాలా సాఫ్ట్ స్మూత్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇంకా దుపట్టా అయితే వేరే లెవెల్ అండి, వెరీ సాఫ్ట్ ఆర్గెన్జా అనమాట. నార్మల్ గా ఆర్గెన్జా అంటే మనం ఏమనుకుంటాం, అసలు ఆగదు, వేసుకుంటే జారిపోతుందని. కానీ ఇది అలా కాదండి, చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. మొత్తం కూడా బూటీస్, ఓవరాల్ గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ బూటీస్ వస్తాయి. బోత్ సైడ్స్ స్కాలపింగ్ బార్డర్ వస్తుందండి. చాలా లవ్లీ దుపట్టా అండి, చాలా బాగుంది దుపట్టా. హాఫ్ వైట్ పైన మొత్తం కూడా బ్లాక్ స్కాలపింగ్ బార్డర్, బ్లాక్ ఫ్లోరల్
ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ ఆ ఎంబ్రాయిడరీ పైన కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ దుపట్టా అండి. అసలు ఓవరాల్ గా డ్రెస్ క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా బాగుంది, చాలా బాగుంటుంది ఫెస్టివల్ కి. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి, 1890 మాత్రమే. అంటే ఇంత ఈ క్వాలిటీ మనకి ఈ ప్రైస్ అంటే అబౌట్ 2 అలా కాకుండా 1890లో వచ్చేస్తుంది. సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ అండి, పిస్తా గ్రీన్, సాఫ్ట్ ప్యూర్ డోలా సిల్క్ అయితే తీసుకొచ్చాను. వీనెక్ ప్యాటర్న్, వీనెక్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి, మనకి సీక్వెన్స్ వర్క్, బీడ్ వర్క్, కర్దాని వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు అనమాట. వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా ప్లెయిన్ 3/4 స్లీవ్స్. అండ్ కుర్తీ పైన అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీ వర్క్స్ ఇస్తాడు అనమాట. లైనింగ్ యాజ్ యూజువల్ మనకి కాటన్ లైనింగ్ వస్తుంది, డోలా సిల్క్ కాబట్టి కాటన్ లైనింగ్ ఇచ్చేస్తాడు. సంటూన్ సిల్క్, సాఫ్ట్ సంటూన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో రన్నింగ్ కలర్ లోనే మనకి బాటమ్ ఇచ్చేస్తాడు. దుపట్టా ఇలా బెనారసీ దుపట్టా కాకుండా ఇలా మనకి రా టైప్ లో ఇచ్చేస్తాడండి. అంటే వితౌట్ పైపింగ్, వితౌట్ అలా ఏం లేకుండా జస్ట్ ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ లో, నార్మల్ గా బెనారసీ వస్తుంది బట్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్, మొత్తం కూడా జెరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మనకి ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఫెస్టివ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి 2050 అండి. సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి, ఎం సైజ్ లేదు. ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ అండి, పెసరు ఎల్లో కలర్ అంటారు కదా, పెసరు కలర్ ఉంటుంది కదా, ఎల్లో షేడ్, ఆ షేడ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్ చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. ఎలైన్ ఫ్రాక్ స్టైల్ ప్యాటర్న్. మనకి ఫ్రంట్ వచ్చేసి గ్యాదరింగ్స్ వస్తాయి, సైడ్ కి వచ్చేసి మనకి ఇలా బూటీస్ వస్తాయండి. మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇలా ఫ్లోరల్ బూటీస్, థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. మధ్యలో ప్లేన్ ఉంటుంది, అటు ఇటు బూటీస్ అయితే ఇచ్చేస్తాడు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ కింద కొంచెం యాపిల్ కట్ లాగా వస్తుందండి, చాలా బాగుంది. స్లీవ్స్ ప్లెయిన్ 3/4 స్లీవ్స్. యోక్ పార్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ వస్తుంది అనమాట. ఇలా మనకి స్క్వేర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్, మధ్యలో అటాచ్డ్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ దగ్గర నెక్ కూడా చూడండి చాలా బాగుంది, ఇలా అటాచ్ చేసి పోట్లీ బటన్స్. అండ్ ఈ నెక్ నాకు చాలా నచ్చింది, జెరీ వర్క్ డీటెయిలింగ్ లాగా ఇచ్చాడు, చాలా స్టైలిష్ నెక్ అనమాట. అండ్ పెసరు ఎల్లో కలర్ లోనే మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. బోత్ సైజ్ ఎలాస్టిక్, బోత్ సైడ్స్ మనకి ఎలాస్టిక్ ఇచ్చేసాడు అనమాట, హిప్ కి బోత్ సైడ్స్. అండ్ దుపట్టా మనకి కోల్కతా ప్యాటర్న్ దుపట్టా వస్తుందండి. లెంత్ వచ్చేసి మనకి నార్మల్ లెంత్ వస్తుంది, దుపట్టా నార్మల్ లెంత్ వస్తుంది. విడత వచ్చేసరికి కోల్కతా ప్యాటర్న్ విడత. స్కాలపింగ్ బార్డర్, దుపట్టా అంతా కూడా మనకి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేస్తాడు అనమాట, బోత్ సైడ్స్ వస్తుంది. అండ్ దుపట్టా ఓవరాల్ గా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ బూటీస్, ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ బూట్. సైజెస్ వచ్చేసి M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. ప్రైస్ వచ్చేసి 2150 మాత్రమే. అసలు ఈ నెక్ పార్ట్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో, అయినా కూడా మనకి హెవీ ప్రైస్ లేకుండా జస్ట్ 2150కి ఇంత బ్యూటిఫుల్ పీస్ అయితే వచ్చేస్తుంది. సో వైట్ అంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్ పిన్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. మల్ చందేరి అండి, కాకపోతే స్ట్రేట్ కట్. నార్మల్ గా ఏ లైన్ ప్యాటర్న్ ఫ్రాక్ స్టైల్లో చూసి బోర్ కొట్టేసింది మీకు, సో మీకు స్ట్రేట్ కట్, అది కూడా పాకిస్తానీ ప్యాటర్న్ లో తీసుకొచ్చాను. నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు, మొత్తం కూడా ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్, వైట్, పింక్, లావెండర్ షేడ్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. మనకి రౌండ్ నెక్ ఇచ్చి ఇలా స్లిట్ ప్యాటర్న్ ఇచ్చాడు, కింద ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ అండి. నార్మల్ గా ఇలా చిన్న బీడ్స్ లాగా ఇస్తాడు, బట్ ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇస్తాడు కదా, అలా ఇచ్చేసాడు అనమాట. సో సైడ్ కి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తాడు. కింద దామన్ పార్ట్ వచ్చేసరికి మనకి మెహందీ డిజైన్ ఇచ్చినట్టు ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తాడు. అండ్ ఇక్కడ కింద క్రోషియా లేస్ వర్క్ వస్తుంది. కాటన్ లైనింగ్ అండి, మల్ చందేరి కాటన్ లైనింగ్, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ సైడ్స్ కి కూడా ఇచ్చాడు. అండ్ ఈవెన్ స్లీవ్స్ కి కూడా ప్లేన్ ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చాడండి. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్, మంచి లైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. అండ్ బాటమ్ కూడా మల్ చందేరి అండి, ఇలా లూజ్ ఫిట్ బాటమ్ లాగా వస్తుంది. బాటమ్ కి మనకి ఒక హుక్ ఇస్తాడు, జిప్ లాగా ఇచ్చేస్తాడు అనమాట. అండ్ దుపట్టా కూడా మల్ చందేరి. అండ్ ఈ వీడియోలో దుపట్టాస్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాడండి, అంటే పెద్ద లెంత్ అలా కాకుండా విడ్త్, షార్ట్ విడ్త్ లో, అంటే ఈజీ టు క్యారీ దుపట్టాస్ అనమాట. దట్టు కట్ వర్క్ అండ్ ఓవరాల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన దుపట్టాస్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో దుపట్టా, మొత్తం పీస్ టు పీస్ మల్ చందేరి అనమాట. అంటే ఇన్ ద సెన్స్ దుపట్టా, బాటమ్ అండ్ కుర్తి మొత్తం కూడా మల్ చందేరి ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్, కట్ వర్క్ బార్డర్ అనమాట. సైజెస్ L2 XXL సైజెస్. ప్రైస్ వచ్చేసి 2500 అండి. ఎందుకంటే మామూలుగా మనకు మల్ చందేరి జస్ట్ ఫ్రాక్ స్టైల్ ఇచ్చి యోక్ దగ్గర వర్క్ ఇస్తేనే మనకి 2627 అలా పడుతుంది. బట్ మనకి ఇది స్ట్రేట్ కట్, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్, దుపట్టా కూడా కట్ వర్క్ ఇచ్చాడు, బాటమ్ కూడా మల్ చందేరి ఫ్యాబ్రిక్. సో ప్రైస్ అనేది పడుతుందండి. L XL XXL సైజెస్ లో గ్రాప్ చేసుకోవచ్చు.
మళ్ళీ మల్చందేరి అండి. ఇది కూడా ఇది మనకి కలీ స్టిచ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. మీరు స్టిచ్ చూసినట్టయితే చూడండి, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ గా ఇచ్చేస్తాడు అన్నమాట ప్యాటర్న్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్టిచ్ దగ్గర ఒక్కొక్క టజిల్ లాగా ఇచ్చేస్తాడు. కలర్ వచ్చేసి పీచ్ షేడ్ అండి, ప్యూర్ మల్చందేరి ఫ్యాబ్రిక్. లైనింగ్ వచ్చేసి ఇన్నర్ అయితే వచ్చేస్తుంది, మల్ కాటన్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది. యోక్ పార్ట్ మనకి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మొత్తం కూడా చిన్న పర్ల్ వర్క్ అండి, అంటే రేషం వర్క్ అంటారు కదా, అలా వర్క్ హెవీ వర్క్ ఇచ్చేసి యాప్లిక్ వర్క్ అన్నమాట. ఇలా ఆర్గన్జా యాప్లిక్ వర్క్ ఫ్లోరల్, మీరు ఒక్కొక్క ఫ్లవర్ చూసినట్టయితే ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తోని అదే కలర్ లో ఒక రోజ్ ఫ్లవర్ లాగా చేసి కింద బంచ్ ఆఫ్ పర్ల్ వర్క్ లాగా ఇచ్చేసాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా యూనిక్ గా కూడా ఉంది. ప్లేన్ స్లీవ్స్, మనకి హైలైట్ పార్ట్ మొత్తం కూడా మనకి యోక్ పార్ట్ దగ్గర ఇచ్చేసాడు అనమాట. మంచి హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ లాగా ఇచ్చేసాడు. సో ఫ్రాక్ స్టైల్ కలీ స్టిచ్ ప్యాటర్న్, కింద టజిల్స్ అయితే వచ్చేస్తాయి. మనకి సంటూన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పీచ్ కలర్ లోనే బోత్ సైడ్ ఎలాస్టిక్ వచ్చిన, వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ ఫ్రీ ఫిట్టింగ్ వచ్చిన బాటమ్ వస్తుందండి. దుపట్టా కూడా మల్చందేరి దుపట్టా ఇస్తాడు అనమాట. దీనికి డిఫరెంట్ గా ఉందండి పీస్, మిస్ అయితే చేసుకోవద్దు మీరు. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి పింక్ చేయండి. దుపట్టా మల్చందేరి, బోత్ సైడ్స్ ఇలా 4 సైడ్స్ లేస్ వర్క్ వస్తుంది, చిన్న చిన్న పర్ల్ వర్క్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. సో మనకి ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సైజెస్ వచ్చేసి M to XXL సైజెస్ అవైలబుల్. ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇది కూడా మల్చందేరి అండి, మంచి లావెండర్ షేడ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది, ప్రీమియం మల్చందేరి ఫ్యాబ్రిక్. దీని లైనింగ్ చూసినట్టయితే మనకి మల్ కాటన్ లైనింగ్ వస్తుంది. కట్ వచ్చేసి మనకి యాపిల్ కట్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుందండి. లైనింగ్ ఫ్రాక్ ప్యాటర్న్ వస్తుంది. స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్, రౌండ్ నెక్ వస్తుంది. అండ్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ అండి, ప్యూర్ కోల్కతా హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చేస్తుంది. యోక్ పార్ట్ దగ్గర ఫ్రంట్ గ్యాదరింగ్స్ చూడండి, మనకి ఏదో పెద్ద బాక్స్ ప్లీటింగ్ లా కాకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ అండి. అంటే మనకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మల్చందేరి ఫ్యాబ్రిక్ లోనే మనకి బాటమ్ వస్తుంది. బాటమ్ కి వన్ సైడ్ ఫ్రీ ఫిట్టింగ్ ఇస్తాడు, వన్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ దుపట్టా మల్చందేరిలో కాకుండా మనకి షిఫాన్ దుపట్టా, క్రష్డ్ షిఫాన్ దుపట్టా, 4 సైడ్స్ ఇలా లేస్ వర్క్ లాగా వస్తుంది అనమాట. ఇలా మనకి క్రోషా లేస్ వర్క్ లాగా ఇస్తాడు. మనకు ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఉంది. సింపుల్ పార్టీవేర్ ఆర్ ఫెస్టివేర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసరికి మనకి 2600 అండి, 2600. సైజెస్ వచ్చేసి LXL XXL సైజెస్ లో అవైలబుల్ అండి. సో పీస్ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ నెంబర్ కి పింక్ చేయండి, బికాస్ ఫెస్టివ్ సీజన్ కనుక లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్. సో వెంటనే బుక్ చేసుకోండి. అదర్ బ్యూటిఫుల్ ఫెస్టివ్ వేర్ అవుట్ఫిట్ అండి, టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇది టిష్యూ పైన జెరీ లైన్స్ వస్తాయి అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా చూస్తున్నారు కదా, జెరీ లైన్ డీటెయిలింగ్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఆ డిజిటల్ ప్రింట్ అవుట్ లైన్ మనకి కర్దాని వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడు అనమాట. అండ్ నెక్ పార్ట్ చూసినట్టయితే హ్యాండ్ వర్క్ వచ్చేస్తుందండి, కోల్కతా హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ వస్తుంది. స్లీవ్స్ దగ్గర మనకి ప్లేస్మెంట్ పొజిషన్ లో ప్రింట్ అనేది ఇస్తాడు అనమాట. ఇలా డిజిటల్ ప్రింట్ అనేది ఇస్తాడు ప్లేస్మెంట్ పొజిషన్ లో. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. లుక్ వచ్చేసి చాలా గ్రాండ్ గా కూడా ఉంది. అండ్ మనకి లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ ఇచ్చేస్తాడు. అండ్ ఇందులో మనకి M to XXL సైజెస్ అయితే అవైలబుల్ అండి. సజెషన్ ఏంటంటే నార్మల్ గా M సైజ్ వాళ్ళు L సైజ్ వాళ్ళు XL అలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో S సైజ్ వాళ్ళు కావాలనుకున్నా కూడా M సైజ్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. బాటమ్ వస్తుందండి, సిల్క్ బాటమ్ లో కైండ్ ఆఫ్ చందేరి సిల్క్ బాటమ్ లాగా వస్తుంది. బాటమ్ కి జిప్ ఇస్తాడు మనకి. అండ్ మనకి హుక్ కూడా ఇచ్చేస్తాడండి, అంటే కొంచెం ప్రీమియం లుక్ వచ్చేటట్టు, ఫిట్టింగ్ కూడా బాగా వచ్చేటట్టు ఇస్తాడు. దుపట్టా ఆర్గెన్జా దుపట్టా, స్కెలాప్ బార్డర్ వస్తుంది. అండ్ బార్డర్ కి మనకి ఇలా ఆరీ వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడండి, సీక్వెన్స్ అండ్ ఆరీ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చేస్తుంది. సో మనకి ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఫ్రంటే కాదండి, బ్యాక్ లో కూడా ఇస్తాడు అనమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ లో కూడా డ్రెస్ అంతా కూడా పైనుంచి కింద దాకా డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చేస్తాడు. డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది, మంచి ఫెస్టివ్ లుక్ అనేది ఇస్తుంది. ప్రైస్ వచ్చేసి 2690 రూపీస్ అండి. M to XXL సైజెస్, 1 సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది బెటర్ గా ఉంటుంది అనమాట. షో స్టాపర్ ఆఫ్ ది వీడియో అండి, ఎక్సలెంట్ పీస్, ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్, ఫ్రాక్ స్టైల్, పర్ఫెక్ట్ ఫర్ దిస్ దసరా అనమాట. మనకి క్రీమ్ విత్ గాజర్ రెడ్ కలర్ అనమాట. మీరు బార్డర్ ఫస్ట్ చూడాలండి. బార్డర్ కంటే ముందు ఫస్ట్ గేరా చూడండి ఎంత బాగా వచ్చిందో. నియర్లీ 6 to 8 మీటర్స్ గేరా దాకా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గేరా వచ్చింది. అండ్ స్కెలాపింగ్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ పైన కూడా మొత్తం మీకు ఓన్లీ ఫ్రంట్ కాదండి, బ్యాక్ సైడ్ కూడా మనకి డీటెయిలింగ్ ఇస్తాడు.
ఇలా సీక్వెన్స్ అండ్ ఆరి వర్క్ డీటెయిలింగ్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చాడంటే చూడండి మనకి ఎంత హెవీ అవుట్ఫిట్ ఇది. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసి ఇలా మనకి ఇలా కట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చేస్తాడు అనమాట. అంటే హాఫ్ వచ్చేసి హాఫ్ వైట్, కింద గాజర్ రెడ్ కలర్ లాగా ఇచ్చేస్తాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అండి, ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ బ్రష్ పెయింట్ కాన్సెప్ట్ ఇది మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మనం చూడొచ్చు. ఫస్ట్ ఒకటి బిగ్ గేరా, కింద వచ్చేసి స్కాలపింగ్ బార్డర్ అండ్ డబల్ బార్డర్ అనమాట. కింద బార్డర్ ఒక కలర్ వస్తుంది, బాడీ అంతా కూడా ఒక కలర్ వస్తుంది. అండ్ అనదర్ పార్ట్ ఈస్ బ్రష్ పెయింట్ అండి. బ్రష్ పెయింట్ కి మొత్తం ఓవరాల్ గా ఇలా జరీ వర్క్ ఇస్తాడు, దానిపైన స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్ కూడా ఎలివేట్ చేస్తాడు అనమాట. వన్ సైడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా. స్లీవ్స్ కి కూడా స్కాలపింగ్ బార్డర్ ఇస్తాడు. మొత్తం కూడా ప్యూర్ సాఫ్ట్ టిష్యూ అండి. నార్మల్ గా స్ట్రేట్ కట్ లోనే టిష్యూస్ అంటేనే మనకు ఒక మంచి క్లాస్ ఫెస్టివ్ లుక్ వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద గేరా వచ్చి ఇంత మంచి బ్రష్ పెయింట్ వచ్చిన డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి రైట్ సైడ్ లో ఇలా బూటీ ఐ మీన్ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చి దానిపైన కూడా ఇలా అవుట్ లైన్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇస్తాడు. ది అదర్ హైలైట్ పార్ట్ ఈస్ నెక్ అండి. హై నెక్ ప్యాటర్న్ అనమాట. నెక్ పైన కూడా మొత్తం కూడా థ్రెడ్ వర్క్, ఫ్రెంచ్ నో థ్రెడ్ వర్క్, కర్దాని వర్క్ డీటెయిలింగ్ ఇచ్చేస్తాడు. ఫ్లాప్ ప్యాటర్న్ నెక్ అంటారు కదా, ఫ్లిప్ ప్యాటర్న్ నెక్ అంటారు కదా, అలా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా కర్దాని వర్క్ డీటెయిలింగ్ ఇస్తాడు. మొత్తం కూడా హెవీ కలీస్ అయితే వచ్చేస్తాయండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం కూడా కలీ స్టిచ్చింగ్ ఇచ్చేస్తాడు. చాలా బ్యూటిఫుల్ మంచి డిజైనర్ అవుట్ఫిట్. సంటూన్ ఫ్యాబ్రిక్ లోనే హాఫ్ వైట్ లోనే బాటమ్ ఇస్తాడండి. అండ్ దుపట్టా టిష్యూ దుపట్టా వస్తుంది. దుపట్టా పైన కూడా బ్రష్ పెయింట్ ఫ్లోరల్ బూటీస్ అయితే వచ్చేస్తాయండి మనకి. హవర్ డ్రెస్ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి దుపట్టా ఇలా ఎలాంటి వర్క్ లేకుండా ఓన్లీ బ్రష్ పెయింట్. అంటే బ్రష్ పెయింట్ అంటే పోతుందేమో వాష్ చేస్తాను కాదండి, ప్రీ వాష్డ్ అనమాట. సో వాష్ చేసినా పోయేది ఏం లేదు. అండ్ లేస్ వర్క్ వస్తుంది అనమాట. 4 sides ఇలా లేస్ వర్క్, ప్యూర్ సాఫ్ట్ హాఫ్ వైట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఎక్సలెంట్ అవుట్ఫిట్ ఫర్ దిస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ప్రైస్ ఇస్ 3670 అండి. వెరీ రీజనబుల్, హెవీ ఏం లేదు. అండ్ సైజ్ వచ్చేసి M to XXL సైజెస్ అనమాట. సో హైలైట్ అండి. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా మాకు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ షాపింగ్ విత్ us. థ్యాంక్ యూ, బై.